గురుగారు, ఉదక శాంతి అంటే ఏమిటి? శాంతి ప్రక్రియలలో భాగంగా చేసేటువంటి ఈ ఉదక శాంతి ఏ రకంగా మేలు చేస్తుంది? ఎండాకాలం దాటిపోవచ్చు, వానాకాలం రావచ్చు, తదుపరి చలికాలం కూడా వస్తుంది. శిశిర వసంతో పునరాయాత, ఒక చక్రంలాగా కాలచక్రం ఇలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. కానీ ఏ కాలాలలో అయినా మానవులకు, మనందరికీ కనీసం కావలసిన నిత్యావసరం నీరు. దేవతారాధన చేయాలి, అభిషేకం కోసం నీరు కావాలి. ప్రారంభంలో గ్లాసులో నీరు పోసి కలశ పూజ చేస్తాం. విశేషంగా సత్యనారాయణ వ్రతాలు మరింకేవి చేసినా కూడా ఒక చెంబులో నీరు పోసి ఆ నీటిలో కొబ్బరికాయ పెట్టి కలశారాధన చేస్తాం. గంగా యమున నదులను పూజిస్తాం. ఉదక శాంతి అనే ఒకనొక శాంతి ప్రక్రియను బోధాయనుడు అనే మహర్షి వివరించి ఉన్నాడు. బోధాయనోక్తమైనటువంటి ఉదక శాంతి ప్రక్రియను ఈనాటి కాలంలో మనమంతా అనుసరిస్తున్నాం. ఈ ప్రక్రియ అంటే ఉదక శాంతి అనే విధానం బోధాయనుడు మాత్రమే కాకుండా ఆపస్తంభుడు, ఆశ్వలాయన మార్గంలో సత్యాషాఢి, ఇంకా పలువురు వివరించి ఉన్నప్పటికీ బోధాయన మహర్షి సూచించిన క్రమమే ఈనాటి కాలంలో అనుసరించేటటువంటి విధానాలలో బహుళ మార్గాలలో పలువురిలో అభ్యాసంలో ఉన్న అంశం అయి ఉన్నది. ఏం చేస్తారు ఈ ఉదక శాంతి? ఎప్పుడు చేస్తారు ఈ ఉదక శాంతి? ఇంటిలో శుభకార్యాలు అయినప్పుడు, వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, గృహారంభం, ఇలా శుభ సూచనలు నిర్వహించే సమయంలో, అలాగే ఇంటిలో ఎవరైనా మరణించినప్పుడు శాంతి కోసం నీటిని పూజించాలి. 132 పనసలలో, 42 అనువాకాలలో, కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యకము, ఈ మూడింటిలో ఉండేటటువంటి అనేకములైన వారుణ సూక్తాలతో, నీటికి సంబంధించిన మంత్రాలతో ఈ ఉదక శాంతి అంతా ఒక ప్రక్రియ. భూమిపైన 8 కోణములతో ముగ్గు వేసి వస్త్రము పరిచి, ఆ వస్త్రము పైన జొన్నలు, ఆ వస్త్రమునే మరచి నువ్వులు, తిరిగి ఆ వస్త్రమునే మడచి బియ్యము, యవలు, ఈ ధాన్యాన్ని ఇలా పోస్తారు. జొన్నలు లేని ఎడల గోధుమలు వినియోగిస్తారు. ఆ పైన ఒక కలశం ఉంచి, ధూపం వేసి, నీరు పోసి, దర్భలు ఉంచి, పంచపల్లవములు అందులో ఉంచి, ఆ పైన కొబ్బరికాయని పరుండబెట్టి దర్భల చేత ఆచ్ఛాదన చేసి వేదపురుష బ్రహ్మణే నమః అంటూ వేదపురుష స్వరూపాన్ని ఆ కలశములో ఆవాహన చేసి, 4 వేత్తలు, వేదం తెలిసిన వారు 4 దిక్కులా కూర్చొని చేతిలో ఒక దారం పట్టుకొని ఈ వారుణ సూక్తములను, నీటికి సంబంధించిన మంత్రములను పఠిస్తారు. సంపూర్ణమైన ఉదక శాంతి సంబంధిత ఈ మంత్రాలన్నీ కూడా చదవడానికి 70 నిమిషాల కాలం పడుతుంది. 132 పనసలలో 42 అనువాకాలతో ఉండేటటువంటి ఈ మంత్రభాగమంతా కూడా పారాయణ చేసిన అనంతరం ఆ చెంబులో ఉండేటటువంటి నీరు ఈ పంచపల్లవముల స్పర్శతో విశేషమైన శక్తిని సంతరించుకుంటుంది. ఆ శక్తితో కూడుకున్న నీటితో స్నానం చేయడం శరీరానికి, మనసుకు పట్టిన రోగాలను నివారించేటటువంటి పరమాద్భుతమైన ఔషధంగా, ఉదకశాంతి ప్రయోజనకారకంగా బోధాయనుడు అనే ఋషి మనకు వివరించి ఉన్నాడు. ఇది ఉదకశాంతి ప్రయోగ విధానం. సంక్షిప్తంగానైనా తెలుసుకున్నాం.